ఇక నమస్తే మోడీ అంటూ నినాదించింది ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ. విశాఖకు వచ్చిన మోడీకి ఘన స్వాగతం పలికారు సీఎం చంద్రబాబు, ఇతర ఉన్నతాధికారులు. అంతేకాదు ఏయూ కాలేజీలో జరిగిన బహిరంగ సభ ద్వారా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు మోడీ. ప్రధాని మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు లోకేష్, పవన్ తదితర మంత్రులు. విశాఖలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం. 2.08 లక్షల కోట్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. భారీ రోడ్ షోలో పాల్గొన్న మోదీ, బాబు, పవన్. ఏయూ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని. రైల్వే జోన్, ఇండస్ట్రియల్ హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్కులకు శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రధాని పర్యటన కారణంగా విస్తృత ఏర్పాట్లు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రిపై ప్రశంసల వర్షం కురిపించారు మంత్రి లోకేష్. నమో విజన్ ఎప్పుడూ ప్రపంచ స్థాయిలో ఉంటుంది, కానీ ఆయన హృదయం మాత్రం భారత్లోనే ఉంటుంది. నమో అంటే పేదల విశ్వాసం, పేదల చిరునవ్వు నమో, యువత భవిత నమో, మహిళల ఆత్మగౌరవం నమో. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు నమో కృషి చేస్తున్నారని అన్నారు మంత్రి నారా లోకేష్. పేదల చిరునవ్వు నమో, మహిళల ఆత్మగౌరవం నమో, యువత భవిత నమో, అన్నదాతల కలలో ఆనందం కూడా నమో. వికసిత్ భారత్ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి 2047కి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు మన నమో. 2014 నాటికి ప్రపంచంలో 11 స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను నేడు 5వ స్థానానికి తీసుకువచ్చారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నది ప్రధాని మోదీ ఆశయమని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భారతదేశాన్ని ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారని, ఒక బలమైన భారత్ కోసం, ఒక దృఢమైన దేశం కోసం, వసుదైక కుటుంబం అనే భావన కోసం మోదీ 4.5 దశకాలుగా పరితపిస్తున్నారని, ఈ దారిలో ఎదుర్కొన్న ప్రతి పరాజయాన్ని, ప్రతి అవమానాన్ని చిరునవ్వుతోనే ఆయన తీసుకుంటున్నారని, వాటిని తన విజయానికి ఇంధనంగా వాడుకుంటూ దేశాన్ని అభివృద్ధి పదంలో వెళ్లేలా మోదీ కృషి చేస్తున్నారని ప్రశంసించారు పవన్ కళ్యాణ్. ఒక సదాశయం లేకుండా ఒకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన అది ఒక నిరర్ధకమైన నడకగా చరిత్రలో మిగిలిపోతుంది. కానీ ఒక సదాశయంతో, ఒక సత్సంకల్పంతో ఇంకొకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలందరితో మమేకమై వారందరినీ ఏకతాటిపైన నడిపిస్తే అది ఆత్మనిర్భర భారత్ అవుతుంది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడు మోదీ అని కీర్తించారు. ఏపీలో 2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సందర్భంగా ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు చంద్రబాబు. ఎన్డీఏ కూటమి 93% స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించిందని, భవిష్యత్తులోనూ ఈ కాంబినేషన్ కొనసాగుతుందని అన్నారాయన. ఢిల్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు చంద్రబాబు. రాసిపెట్టుకోండి, పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మోదీ కృషి చేస్తున్నారని, సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు, సుపరిపాలన మోదీ విధానాలని, దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చేందుకు మేక్ ఇన్ ఇండియా తెచ్చారని, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా ద్వారా దేశానికే గతిశక్తి తెచ్చారని, దేశ ఆర్థిక రాజధానిగా ముంబై ఎలా ఉందో ఏపీకి విశాఖ అలాంటి ఆర్థిక రాజధానిగా అభివర్ణించారు చంద్రబాబు. ఉత్తరాంధ్రకే పరిమితమని కాదు, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం మెచ్చే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారిని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక ఇదే బహిరంగ సభలో మాట్లాడిన మోదీ, ఆంధ్ర ప్రజల ప్రేమకు, అభిమానానికి నా కృతజ్ఞతలని, నా అభిమానాన్ని చూపించే అవకాశం ఇప్పుడు లభించిందని తెలుగులో మాట్లాడి స్థానిక ప్రజలను ఆకర్షించే యత్నం చేశారు. ఆంధ్ర ప్రజల ప్రేమ మరియు అభిమానానికి నా కృతజ్ఞతలు, నా అభిమానాన్ని చూపినచే
అవకాశం ఇప్పుడు లభించింది. ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ అభివృద్ధికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని, అందుకే తానిక్కడికొచ్చి ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేశానని అన్నారు ప్రధాని మోదీ. 2047 तक राज्य को करीब करीब $2.5 ट्रिलियन की इकोनॉमी बनाने का लक्ष्य रखा है. इस विजन को साकार करने के लिए चंद्रबाबू गारू की सरकार ने स्वर्ण आंध्र एट 2047 की पहल की है. इसमें केंद्र की एनडीए सरकार भी आंध्र प्रदेश के हर लक्ष्य के साथ कंधे से कंधा मिलाकर चल रही है. ప్రధాని మోదీ పాల్గొన్న ఈ బహిరంగ సభలో సీఎం చంద్రబాబుతో పాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనిత, టీజీ భరత్తో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.